అందరికీ సారీ, ఈ మధ్యనైతే వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నా. బికాజ్ నాకైతే హెల్త్ బాలేదు. అందుకే విజయవాడ వచ్చాను. సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాను హైదరాబాద్కి. ఇది ఆ రోజు వ్లాగ్ అన్నమాట. అంటే మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాను. సో మీ అందరికీ ఒక ఇన్ఫర్మేటివ్ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? అదే ఈ బస్ అనమాట. సో అసలు ఏంటి ఆ బస్ ఏంటి అనేది మీకు చెప్పేస్తాను. దానికన్నా ముందు మీరైతే ఈ ప్లేస్ని చూడండి. సో నేనైతే ఒక యాప్లో టికెట్ని బుక్ చేసుకున్నాను, విజయవాడ టు హైదరాబాద్ రావడానికి బస్ టికెట్. సో అక్కడ ఫుడ్ కూపెన్ కూడా వాళ్ళే ఇచ్చారన్నమాట. సో ఇది ఆ ప్లేస్. నాకైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కదా, మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నా కాబట్టి బ్రేక్ఫాస్ట్. సో దానికి గారె అండ్ ఊతప్పం పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల నుంచి వ్యూ, నేను కూర్చున్న ప్లేస్ నుంచి వ్యూ అదనమాట. అండ్ ఇదైతే ఫుడ్ తినే వాళ్ళకి ఓవరాల్గా చూపించేస్తాను, అంటే ఆ రిసార్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇది రిసార్ట్ లుక్ వైజ్గా అండ్ చాలా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. నాకైతే అంబియన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చి నేను లోపల నుంచి వ్యూ చూపించాను కదా, ఇది బయట వ్యూ అన్నమాట. అసలు ఇంతకీ ఇది ఏం ప్లేస్ అని చెప్పి అనుకుంటున్నారా? రాజుగారి తోట. సో ఈ ప్లేస్లో అయితే మనం బస్ టికెట్ తీసుకుంటే ఫ్రీ కూపెన్, అంటే టికెట్ కాస్ట్లోనే ఫుడ్ కూపెన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. నాకైతే వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. నేనైతే చాలా షాక్ అయిపోయాను. నాట్ ఓన్లీ ద ప్యాసింజర్స్, అటు వెళ్ళే ఎవరైనా తినొచ్చు. అండ్ మోస్ట్లీ మీకైతే బస్ గురించి చెప్తున్నాను కదా, అదే ఫ్రెష్ బస్ అన్నమాట. మనకి రెడ్ బస్ యాప్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఫ్రెష్ బస్లో అయితే ట్రావెలింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ నాకైతే ఫుల్ కంఫర్ట్ అండ్ చాలా బాగుంది. నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్లోనే విజయవాడ టు హైదరాబాద్ ట్రావెల్ చేసా. హైదరాబాద్ టు విజయవాడ వచ్చేటప్పుడు కూడా నేను ఫ్రెష్ బస్లోనే, బట్ అప్పుడు హెల్త్ బాగోక వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. ఇది కంప్లీట్ ఏసీ అండ్ ఎలక్ట్రికల్ బస్ అన్నమాట. సో దీనికైతే కాస్ట్ డిఫరెన్స్ ఉండిద్ది, వీక్ డేస్లో ఒకలాగా వీకెండ్స్లో ఒకలాగా. ఇంకా అలా నేనైతే హాస్టల్కి వచ్చేసాను. ఇంకా ఆ రోజైతే ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్ళినప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఒకటి ఉందన్నమాట. వన్ ఆఫ్ మై కొలీగ్స్ బర్త్డే అంట. సో మమ్మల్ని కూడా టీమ్ లంచ్కి ఇన్వైట్ చేశారు. అది అసలు నాకు తెలియదు. సో నేను కూడా టీమ్ లంచ్కి అయితే వెళ్ళాను. అక్కడైతే ఫుడ్ చాలా బాగుంది, బట్ అంతగా ఏమి నేను రికార్డ్ చేయలేదు ఆ ప్లేస్ని, బికాజ్ నాకు ఫుడ్ అన్నీ బాగుంటాయని తెలీదు. మేమైతే మండి అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం, బికాజ్ నేను చికెన్ తినకూడదు కాబట్టి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.